మా ఊర్లో సమ్మర్లో కూడా అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. ఏప్రిల్ కాస్త ఆగస్టులో అనిపించింది. ఇంకా వర్షం స్టార్ట్ అయితే ఇంకా క్రేవింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఎగ్ నూడిల్స్ చేయడం స్టార్ట్ చేశా. ఈసారి నూడిల్స్ చేయడానికి లూజ్ నూడిల్స్ కాకుండా ఒకసారి ట్రై చేద్దామని చింగ్స్ హక్కా నూడిల్స్ కొన్నా. ఈ నూడిల్స్ ఉడికించక్కర్లేదు, జస్ట్ వాటర్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసి అందులో 5 to 10 minutes సోక్ చేస్తే చాలు. నూడిల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా అయ్యాయి. నెక్స్ట్ ఆయిల్లో గార్లిక్ వేయాలి. గార్లిక్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ వేసి సాల్ట్, పెప్పర్ వేసి 50% కుక్ చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందాక చేసిన నూడిల్స్, సోయా సాస్, వెనిగర్ యాడ్ చేయాలి. సాల్ట్, పెప్పర్ నూడిల్స్కి సరిపోయేంత యాడ్ చేయాలి, ఎందుకంటే ఇందాకే వెజ్జీస్కి వేసేసాం కాబట్టి. ఇప్పుడు అన్నీ బాగా కలపాలి. నూడిల్స్ చేయడంలో అంతా ఈజీనే కానీ ఈ కలపడమే పెద్ద టాస్క్. మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్లో ఎగ్ యాడ్ చేసి కలపాలి. ఎగ్ లాస్ట్లో యాడ్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోకుండా ఉంటాయి. అంతే, ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. So that's it guys, bye.